పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట పరిధిలోని గోపులాపూర్ గ్రామ తురకవాణికుంట తెగి 12 ఎకరాలు నష్టం జరిగిందని తెలిపారు. 2 ఎకరాలు నష్టం పోయిన రైతు దేవయ్య పంట పొలాన్ని హరీష్ రావు పరిశీలించారు. ఆందోళన చెందొద్దు, అండగా ఉంటానని వారికి భరోసానిచ్చి తక్షణ సహాయంగా 10,000 రైతుకు అందజేశారు. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ద్వారా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకి గోపులాపూర్, మల్యాల, జైకాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగిందని దృష్టికి వచ్చిందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 700 ఎకరాల్లో పంట నష్టమైందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. సాగు చేసిన ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు, ఇసుక మేట వేసిన పొలం ఎకరానికి 50,000 ఇవ్వాలని తెలిపారు. దీనిపై వెంటనే నివేదిక తయారు చేయాలని కలెక్టర్ కి వ్యవసాయ అధికారులను కోరినట్లు తెలిపారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వంకు నివేదిక పంపాలని సూచించారు. 2 కిలోమీటర్ల మేర బైక్ పై పొలం గట్టుపై కాలినడకన రైతుల వద్దకు వెళ్లి భరోసానిచ్చారు. కష్టకాలంలో, ఆపదలో మా దగ్గరికి వచ్చి అండగా ఉన్న ఆర్థిక సాయం అందించిన హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని రైతు దేవయ్య కుటుంబం తెలిపారు. ఈ రోజు వర్షాలకు డ్యామేజ్ అయిపోయి చాలా పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. మరి రైతుల పంట పొలాల్లో ఇసుక మేట పెట్టడం ద్వారా ఆ పొలాలు పనికి రాకుండా పోయిన పరిస్థితి ఉన్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గతంలో ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎకరానికి 30,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. దయచేసి ఈ రైతుల్ని కాపాడడానికి ఎకరానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి దాదాపు ఇప్పటికే 20-30 పెట్టుబడి పెట్టారు. వాళ్ళు 20-30 నాట్ల కోసం కానీ, దుక్కి దున్నడానికి కానీ, ఎరువుల కోసం కానీ, కలుపు తీయడానికి కానీ 20-30 పెట్టుబడి అయింది. ఇప్పుడు ఆ ఇసుక మేట తీయాలంటే దాదాపు ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల ప్రభుత్వం మరి పెద్ద హృదయంతో రైతుల్ని కాపాడాలని, రైతులకు వెంటనే మేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా చాలా R&B రోడ్లు తెగిపోయినాయి, పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోయినాయి, చెరువులు, కుంటలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆలస్యం అయితే ఇంకిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ కొన్ని చోట్ల పనులు కూడా ఆగిపోయినాయి, చాలా చోట్ల పనులు కూడా ఆగిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత అంటు రోగాలు పెద్ద ఎత్తున ప్రబలే అవకాశం ఉంటుంది. అంటు రోగాలు వస్తాయి కనుక వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి ప్రజలను కాపాడుకోవాలి.